ప్రాముఖ్యంగా ఈ సమయంలో అభిషేకాన్ని గురించి అయ్యగారు వాక్యం చెప్పారు కదా. ఈ మందిరంలో దేవుని కృపను బట్టి ఈ మందిరంలో పుట్టి ఇదే మందిరంలో పెరిగి ఇక్కడే బాప్తిస్మం తీసుకొని ఇదే మందిరంలో పెరిగి ఇదే మందిరంలో దేవుని సేవకునిగా సమర్పించుకున్న ఒక దైవ సేవకుడు మన మధ్యలో ఉన్నాడు. ఆ బిడ్డను ఈరోజు పాస్టర్గా అభిషేకించాలని పరిశుద్ధాత్మ చేత మేము ప్రేరేపించబడ్డాము. చాలా మంచి బిడ్డ. చిన్నతనం నుంచి బిడ్డ ఈ మందిరంలో పెరిగాడు. ఈ మందిరం కట్టేటప్పుడు ఒక మాటలో చెప్పాలంటే గొడ్డు చాకిరి చేశారు. గొడ్డు చాకిరి. చిన్న వయసులో దేవుని సేవకు వచ్చారు. దేవుని మహా గొప్ప కృప ఈరోజు వరకు ఆ బిడ్డ దేవుని నీడలో వర్ధిల్లటానికి ప్రభు సహాయం చేశారు. ఆ బిడ్డ ఎవరా అని మీరు అందరూ ఒక్కొక్కరికి బీపీ 190కి పోయినట్లుంది. ఆ బిడ్డ ఎవరో కాదు, మన మందిరంలో మంచి బ్రదర్గా, చక్కటి సేవకుడిగా, అందరి చేత మంచి సాక్ష్యం పొందిన తమ్ముడు బ్రదర్ ఇజ్రాయేల్ జేమ్స్ ఇజ్రాయేల్. ఆ బిడ్డను దైవ సేవకుల చేతుల మీదుగా పాస్టర్గా ఆర్డినేట్ చేయాలని దేవుని చేత మేము ప్రేరేపించబడ్డాం. దైవ సేవకులను సంప్రదించినప్పుడు వెంటనే సంతోషంగా మన అభ్యర్థనను అంగీకరించి ఆ తమ్ముడిని అభిషేకించడానికి, అలాగే ఆదివారపు ఆరాధనలో ఉపవాస దినాల్లో పాల్గొనడానికి అనారోగ్య పరిస్థితుల్లో కూడా అయ్యగారు మన మధ్యకు వచ్చారు. ఎమాన్యుయల్ మినిస్ట్రీస్కి వచ్చి మీ అందరికీ తెలుసు, తెలియందేం కాదు. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సేవకులుగా మాకెవరికి సొంత ఆస్తులు ఉండవు. సింగిల్ పైసా కూడా మా కొరకు మేము దాచిపెట్టుకోం. ప్రభు మాకు ఏది ఇచ్చినా ఆత్మల సంపాదన నిమిత్తం దేవుని రాజ్య వ్యాప్తికి వరకు మాత్రమే ఆ డబ్బును మేము వెదజల్లుతాం. ఈ సేవలో మొట్టమొదట దేవుడు మాకు ఇచ్చిన ప్రథమ ఫలం జార్జ్ అన్న పాస్టర్గా అభిషేకించబడ్డారు. ఈ రోజు వరకు తన పేర ఒక బ్యాంక్ అకౌంట్ కానీ, తనకు పర్సనల్గా ఒక 5,000 రూపాయలు దాచుకున్నట్లుగా కానీ ఈ రోజు వరకు ఆ బిడ్డ జీవితంలో లేదు. ఈ రోజే కాదు, రాగల కాలంలో కూడా ఉండదు. ఆ తర్వాత రాజన్న పాస్టర్గా అభిషేకించబడ్డారు. ఆ బిడ్డలిద్దరూ చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారు. నమ్మకమైన బిడ్డలుగా దేవుని కృప, దేవుడు మాకు ఇచ్చిన ఆ ప్రత్యక్షత, దేవుడు మమ్మల్ని పిలిచిన ఆ పిలుపు, దేవుడు మాకు ఏది ఇచ్చినా దేవుని సేవ కొరకు మాత్రమే దారిపోయాలి. నాకు వివాహమైంది. ఆ బిడ్డలను వివాహం చేసుకోకుండా సేవకు రమ్మని నేను పొరపాటును చెప్పలా. వాళ్ళంతటి వాళ్ళు మేము దేవునికి నపుంసకులుగా బ్రతుకుతాం అంటే దేవుని కొరకు మమ్మల్ని మేము సమర్పించుకుంటాం. మాకు వివాహాలు వద్దు. ఒక ప్రతిష్ఠించబడిన సంపూర్ణ ప్రతిష్టతతో మేము దేవుని సేవ చేస్తామని ఆ బిడ్డలు తమంతట తాము వచ్చి దేవుని కొరకు, దేవుని ప్రేరేపణ చేత ఆ బిడ్డలు తమను తాము అలా సమర్పించుకున్నారు. జార్జ్ అన్నకు వివాహం కాలేదు. దేవునికి తను తాను సంపూర్ణంగా ఒక నపుంసకుడిగా దేవుని కొరకు రాజన్నకు, అలాగే జేమ్స్ ఇజ్రాయేల్ అన్న ఆ అన్న కూడా నేను అలా సేవ చేస్తానని దేవుని కొరకు ఆ బిడ్డలు అట్లా సమర్పించుకున్నారు. ఆల్మోస్ట్ ఈ బిడ్డలందరూ మంచి కుటుంబాల్లో నుండి, ఇంకొక అతిశయం అంటే ప్రభువును బట్టి ఇంకో కోణంలో కాదు, అతిశయం ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు అందరూ మన సంఘంలో సంఘ పెద్దలం. సేవ ప్రారంభం నుంచి మన సంఘంలో పెరిగిన వాళ్ళు. దేవుని దయ, దేవుని మహా గొప్ప కృప, సంఘంలో పెరిగిన కుటుంబాలలో నుండి దేవుడి సేవకులను లేవనెత్తాడు. అబ్రహాము ఎంట పుట్టిన దాసులు అని బైబిల్లో రాసి ఉంది కదా. ఈ బిడ్డలందరూ ఈ ఇంటే పుట్టారు, ఈ ఇంటే పెరిగారు, ఈ ఇంటే సేవకులయ్యారు. రాగల కాలాల్లో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ అంతటికి ఏ బిడ్డలే వారసులుగా నిలవబడతారు. మాకు బంధుత్వం కానీ, స్నేహాలు కానీ, రక్త సంబంధికులు కానీ
ఇలాంటి బంధాలు వాటన్నిటిని తెంచుకొని ఈ ప్రభు పరిచర్యకు వచ్చాం. దైవజనురాలు మేము సేవ చేస్తున్నంతకాలం మా తర్వాత మా వారసులు ఎవరు, ఈ పరిచర్యను ముందుకు కొనసాగించే వారసులు ఎవరు అని అంటే, దేవుడి బిడ్డల్లో జీవితకాలం పవిత్రతను కాపాడుకుంటూ దేవుని కొరకు సజీవ యాగంగా ఎవరైతే పరిచర్యలో కడవరకు నిలవబడతారో ఆ బిడ్డలే దీనికి వారసులు అవుతారు. మాకు పుట్టిన బిడ్డలు కానీ, లేకపోతే మా తమ్ముడు బిడ్డలు కానీ, అన్న బిడ్డలు కానీ, అక్క బిడ్డలు కానీ పొరపాటున రక్త సంబంధానికి పొరపాటున మేము చోటు ఇవ్వం. ఒక్కదానికే చోటు. ఎవరు యోగ్యులో కడవరకు ఎవరు ప్రతిష్ట కాపాడుకుంటారో ఆ సేవను కొనసాగించే వారసులు ఈ బిడ్డలు. ఈ బిడ్డలను ఎప్పుడు మా కింద సేవకులుగా మేము చూడలా. ఆ బిడ్డలకు తెలుసు, ఒక తల్లి తండ్రి పిల్లల్ని ఎట్లా ప్రేమిస్తారో అలా ప్రేమించి అలాంటి ప్రేమను పంచడాన్ని బట్టే బిడ్డలను అప్పుడప్పుడు ఇంటికి పొమ్మన్న పోరు. మాకెందుకన్నా ఇంత పెద్ద ఇల్లు మాకు ఇచ్చాడు దేవుడు. ఒక్క తండ్రిని విడిచిపెడితే 1000 మంది తండ్రులను దేవుడు మాకు ఇచ్చాడు. ఒక్క తల్లిని విడిచిపెడితే 1000 మంది తల్లులను దేవుడు మాకు ఇచ్చాడు. ఒక్క ఇంటిని విడిచిపెడితే 1,00,000 ఇల్లు దేవుడు మాకు ఇచ్చాడు. ఆమేన్. ఆగండి ఒక్కలు కూడా సరిగ్గా చప్పట్లు కొట్టలా. ఆగండి ఆగండి. మీ ఇళ్ళని ఎవరి అమ్మా? మీ ఇళ్ళని ఎవరి? నేనేం అడగను లేరా తల్లే, ఊరకు మొహమాటం కోసం అని అనండి. మీరు మావారు, మేము మీ వారు, మనం అందరం దేవుని వాళ్ళం. మిమ్మల్ని చూసే ఇంత పెద్ద కుటుంబాన్ని దేవుడు మాకు ఇచ్చిన తర్వాత ఇంకా తల్లి కానీ తండ్రి కానీ మాకు ఇంకెవరు గుర్తుకురారు. రమేష్ అన్న నన్ను మర్చిపోవచ్చు, కానీ నేను రమేష్ అన్న మర్చిపోను. ఎవరు ఆ సపట్లు కొట్టే మనిషి? ఎబినేజర్ అన్న నన్ను మర్చిపోవచ్చు, కానీ నేను ఎబినేజర్ అన్న మర్చిపోను. ఎందుకంటే మా ప్రపంచం అంతా ఇదే. ఇంకొక ప్రపంచం మాకు లేదు, ఇంకొక కుటుంబ వ్యవస్థ మాకు లేదు. ఇలా బ్రతుకుతూ ఉన్నాం. మా పిల్లలు కూడా రాగల సేవక తరమంతా కూడా కడవరకు ఇదే ప్రతిష్టలో కొనసాగి మాకంటే ఈ బిడ్డలు గొప్ప సేవకులు కావాలి. మేము 1,00,000 కొలది ప్రజలకు ఆత్మీయ తండ్రులమైతే వీరు కోట్ల కొలది ప్రజలకు ఆత్మీయ తల్లిగా, ఆత్మీయ తండ్రులుగా దేవుడు ఆ బిడ్డలను ప్రతిష్ఠించునుగాక. తమ్ముడు ఇశ్రాయేల్ వచ్చి, తమ్ముడు మోకరించక్కడ కార్పెట్ సరిగించను. అందరూ మీకు అవకాశం ఉంటే నిలువు మోకాళ్ళ మీద ఉంటారా? మీ కుడి చేతులు పైకెత్తి, వాళ్ళకు ఒక మంచి కుటుంబం ఉంది, ఒకప్పుడు పేద స్థితి అయినా తర్వాత దేవుడు బహుగా ఆశీర్వదించాడు, మంచి సంపన్న స్థితిలో ప్రస్తుతం బ్రతుకుతున్నారు, రాగల కాలంలో కూడా దేవుడు నిలుపుతాడు. కానీ అలాంటి కుటుంబంలో నుంచి బిడ్డ దేవుని కొరకు తను సమర్పించుకొని చిన్న వయసులో సేవకు వచ్చాడు. ఈ మందిరం కట్టేటప్పుడు ఈ బిడ్డ పడిన కష్టం, ఈ బిడ్డ పడిన ప్రయాసం ఇంత అంత కాదు. అందరూ 2 చేతుల పైకెత్తి, రాగల కాలంలో గడిచిన తరాల్లో ఏ సేవకుడిని వాడుకోని రీతిగా కృపగల దేవుడు యవన బిడ్డను వాడుకున్నట్లుగా అన్న పేరు జేమ్స్ ఇశ్రాయేల్. అందరూ మీ చేతుల పైకెత్తి ఒక్క క్షణం నోరు తెరిచి అందరూ 1 నిమిషం ప్రార్థన చేయండి. తల్లులారా, మీ కుడి చేతులు 2 చేతులు పైకెత్తి 1 నిమిషం. ఒక సేవకుడు ప్రపంచాన్ని కదిలించగలుగుతాడు, ప్రపంచాన్ని శాసించగలిగే ఆ కృప ఒక దైవజనుడికి దేవుడు ఇచ్చారు. దేవుడు ఈ యవన బిడ్డను జ్ఞాపకం చేసుకొని కొంచెం నోరు తెరిచి ప్రైజ్. అందరూ 2 చేతుల పైకెత్తి దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ మీ కుడి చేతుల పైకెత్తి 2 చేతులు చాపి హల్లెలూయా హల్లెలూయా. ఓ బలమైన పనిముట్టుగా యవన బిడ్డను తన మహిమ కొరకు వాడుకున్నట్లుగా
కడవరకు తన ప్రతిష్టలో తాను నిలవబడినట్లుగా, ఓ బలమైన పాత్రగా దేవుని చేతిలో వాడబడినట్లుగా ప్రవక్తల ఆత్మదేవుడు కుమ్మరించాలి, యాజకుల ఆత్మదేవుడు కుమ్మరించాలి, రాజుల ఆత్మదేవుడు కుమ్మరించాలి, అపోస్తుల ఆత్మదేవుడు కుమ్మరించాలి. కొలతలేని ఆత్మతో, కొలతలేని ఆత్మతో, కొలతలేని ఆత్మతో, కొలతలేని ఆత్మతో దేవుడు యవన బిడ్డను అభిషేకించున్నట్లుగా, కొలతలేని ఆత్మతో అభిషేకించున్నట్లుగా మన ఆత్మీయ తండ్రి ప్రార్థన చేస్తారు. ఆత్మీయ తండ్రి ప్రార్థన చేస్తూ మన ఆత్మీయ తండ్రి ఈ యవన బిడ్డను అభిషేకిస్తారు. అందరం చప్పట్లు కొడుతూ హల్లెలూయా, ప్రైజ్ 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 ప్రైజ్. సర్వాధికారి మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తించి మహింపరుస్తున్నాను స్వామి. నీ అద్భుతమైన కృపను బట్టి మాతో పాటు కలిసి పని చేయటానికి ఒక బిడ్డను మా జత పని వారుగా మీరు చేశారయ్యా. దయచేసి మీరు కనికరించండి స్వామి. ఆశ్చర్యకరమైన మీ వెలుగులో తండ్రి మీ గుణాతిశయములు ప్రచురపరచటానికి కావలసిన ఆ గొప్ప అభిషేకాన్ని బిడ్డకు మీరు దయచేసినందుకు స్తోత్రాలు. ప్రవక్తల అభిషేకం మీరు ఇచ్చినందుకే స్తోత్రాలు. రాజుల అభిషేకం ఇచ్చినందుకే స్తోత్రాలు. యాజకుల అభిషేకం మీరు ఇచ్చినందుకే స్తోత్రాలు. పరిశుద్ధుడైన దేవా మీ అభిషేకం ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ అభిషేకం తన జీవితాంతం తన మీద నిలిచి ఉండును గాక. అభిషేకంతో నీ దాసుడు ప్రజల ఎదుట నిలబడును గాక. నీ బిడ్డ ద్వారా మీరు చేయనిర్దేశించిన ప్రతి కార్యము ప్రజలకు ఆశ్చర్యం కలుగు రీతిగా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసుక్రీస్తు నామములో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు అధికారం కలిగిన నామములో ఈ అభిషేకాలు బిడ్డ మీద జీవితాంతం నిలిచి ఉండునుగాక, పని చేయునుగాక, ప్రజలు దీవించబడుదురుగాక, లక్షల కోట్ల మంది దీవించబడుదురుగాక. మీ నామమే మహిమపరచబడని స్వామి, మీ నామమే ఘనపరచబడని తండ్రి. ఈ తైలము మీ బిడ్డ మీద ప్రోక్షిస్తుండగా స్వామి నాయన, తన మీద ఉంచిన పాగ, తన నుదుట ఉంచిన బంగారపు కిరీటము, ఈ తైలము, ఇవి ముఖ్యముగా ప్రభ తన ఆలోచనల్లో నుండి ప్రపంచానికి వెలువడని స్వామి. మాకంటే గొప్పగా బిడ్డ వాడబడాలి తండ్రి, మాకంటే గొప్పగా ప్రభ వాడబడాలి. దయచేసి మీరు కార్యాలు జరిగించండి. జరిగించినందుకే స్తోత్రాలు. మీరు జరిగించినందుకే స్తోత్రాలు. మీరు జరిగించినందుకే స్తోత్రాలు. మీరు జరిగించినందుకే స్తోత్రాలు. సమస్త ఘనత మహిమలు మీకే తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను ప్రభువా, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ఇంతవరకు దైవజనులుగా మేము ప్రార్థించిన రీతిగా అభిషేకాలన్నీ కూడా మీ బిడ్డ మీద కుమ్మరించి బిడ్డను ఇప్పటి నుండి వాడుకొనమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ బిడ్డ నిలబడ్డ చోటు మీరు నిలబడినట్లుగా ఉండాలి ప్రభువా. మాట్లాడిన ప్రతి మాట మీ మాటగా ఉంటును గాక. హల్లెలూయా. వందనాలు స్వామి, వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.
థ్యాంక్ యూ. ఒక నిమిషం. దేవుడి కార్యాన్ని రాగల కాలాల్లో కోట్ల కొలది ప్రజలకు దీవెన కారణంగా చేయునుగాక. వచ్చిన ప్రకటన, యవన బిడ్డలో ఎవరైనా దేవుని సేవకు ఇలా సమర్పించుకోవాలని ఆశపడితే మీ పేర్లు మాకు తెలియచేయండి. దేవుడు మమ్మలను ప్రేరేపిస్తే దేవుని సేవకు తప్పకుండా తీసుకోవటానికి మేము సిద్ధపడతాం. అయ్యా, మీరు పెళ్లి కాని వాళ్ళే తీసుకుంటారా? పెళ్ళైన వాళ్ళ సంగతి, మా సంగతి ఏంటి? పెళ్ళైన వాళ్ళని కూడా తీసుకుంటాం. పెళ్ళైన వాళ్ళని తీసుకోమని ఎప్పుడు నా నోటితో నేను చెప్పలేదు. ఆల్రెడీ ఒకళ్ళిద్దరు మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు. అయితే మ్యారేజ్ అయిన వాళ్ళు సేవకు రావాలంటే బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, బర్నబా. తన ఆస్తి అంతా అపోస్తుల పాదాల దగ్గర పెట్టి అపోస్తులను వెంబడించాడట. మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా సేవకు రావచ్చు, సేవ చేయొచ్చు. కానీ మా సమర్పణ ఏంటంటే వ్యక్తిగత పేరు మీద పైసా కూడా ఉండకూడదు. దేవుడిచ్చిన ప్రతి పైసా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మాత్రమే వాడాలి. అలాంటి సమర్పణతో ఎవరైనా సేవ చేయాలనుకుంటే మాకు తెలియచేయచ్చు. మీకు మ్యారేజెస్ అయినా అయితే సింగిల్ ఎంపీ మీ పేరు ఉండదు. ఎందుకు? మా పేరే లేదు. మా పేరు మేము పెట్టుకున్నప్పుడు ఇంకొక కోణంలో ఇంకొకరిని ప్రోత్సహించం కదా. వ్యవస్థ కట్టబడాలంటే ప్రతిదీ సిస్టమేటిక్గా ఆ హైరార్కీ సరిగ్గా ఉండాలి. ఎవరైనా ప్రేరేపించబడితే వివాహం చేసుకోకుండా, ఈ అన్నయ్య వాళ్ళలాగా మేము కూడా సేవ చేస్తాం, మమ్మల్ని పరిచర్యకు తీసుకోండి అంటే మోస్ట్ వెల్కమ్. కానీ మిమ్మల్ని పరీక్షించిన తర్వాత ఆ తర్వాత నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. మ్యారేజ్ అయిన వాళ్ళు నాకు సేవ చేయాలని ఆశ ఉంది, మేము కూడా కుటుంబంతో వస్తాం, మాకు ఏదున్నా, ఊరిలో పొలం ఉన్నా, ఇక్కడ ఇల్లు ఉన్నా, ఏమీ లేకపోయినా మాకున్నదంతా దేవునికి ఇచ్చి దేవుని సేవ చేస్తాం అని సమర్పణ కలిగిన వాళ్ళు రావచ్చు. దేవుడి బిడ్డను రాగల కాలంలో కోట్ల కొలది ప్రజలకు ఆత్మీయ తండ్రిగా దేవుడు చేయునుగాక. దేవుడు అలా చేయునట్లు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం అందరం.